ఇప్పుడు జోరందుకుంటోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ యుద్ధాన్ని కోరుకోవట్లేదంటూ చెప్పుకొచ్చారు అబ్బాస్ రాక్చి. అమెరికాకు యుద్ధమే కావాలంటే తాము కూడా సిద్ధమంటున్నారు ఆయన. చర్చలకు తాము సానుకూలంగానే ఉన్నాం, తేడా వస్తే అణుబాంబులు వేస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. ద్రవ్యోల్బణం పెరుగుదలపై అట్టుడుకుతోంది ఇరాన్. 2 వారాలుగా ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఆందోళనకారులపై సైన్యం విచక్షణ రహితంగా కాల్పులకు దిగుతోంది. కాల్పుల్లో ఇప్పటివరకు 2000 మందికి పైగా మృతి చెందారనేది జరుగుతున్న చర్చ. అమెరికాకు వ్యతిరేకంగా అల్లర్లు మొదలయ్యాయి. మరి ముఖ్యంగా అమెరికాకు మరణం అనే నినాదాలతో హోరెత్తిపోతోంది ఖమేనీ అభిమానుల ఆ నినాదాలు. దేశంలో హింసకు కారణం మొసాద్ ఉగ్రవాదులే అంటోంది ప్రభుత్వం. ఇరాన్ ప్రభుత్వ తీరుపై ట్రంప్ సీరియస్ అయ్యారు. నిరసనకారులపై కాల్పులు జరిపితే యుద్ధం తప్పదంటూ హెచ్చరిస్తోంది అమెరికా. ఇరాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ షట్డౌన్ కొనసాగుతోంది. ఇంకోవైపు ఇరాన్ను వీడాలంటూ తమ పౌరులను ఆదేశించింది అమెరికా. ఇరాన్లో ఉద్రిక్త నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో దేశాన్ని వీడాలంటూ ఆదేశించింది. ఒకసారి విజువల్స్ చూద్దాం. مباشرة الجيش الإيراني. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అమెరికాపై ఇరాన్ అణుప్రయోగం అంటే అణుదాడి చేయగలదా? ప్రస్తుతం ఇదే చర్చ జోరందుకుంటోంది. ఒక్కసారి దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఇరాన్కి ఉన్న అణు సామర్థ్యం ఏంటి అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక, ఎందుకంటే చాలా కీలకమైన డెవలప్మెంట్కి కాబోతోంది. ఇరాన్ అణు సామర్థ్యం గురించి ప్రస్తుతం అంటే 2026 సంవత్సరం మాట్లాడుకున్న క్రమంలో ఇక్కడ 2025 గురించి మాట్లాడుకోవాలి. ఇరాన్ అణు కార్యక్రమం ప్రస్తుతం అత్యంత కీలకమైన అలాగే ఉద్రిక్తతతో కూడిన దశలో ఉంది అనేది వినిపిస్తున్నమాట. 2025లో జరిగిన కొన్ని ప్రధాన పరిణామాలు ఇరాన్ అణు సామర్థ్యాన్ని అలాగే ఆ దేశానికి సంబంధించి ఉన్న ఎకనామికల్ మరి ముఖ్యంగా ఫినాన్షియల్ స్టేటస్ని ఇంకా చెప్పాలంటే ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. 2025 జూన్లో ఇజ్రాయెల్ అమెరికా జరిపిన 12 రోజుల వైమానిక దాడులు ఇరాన్కి చెందిన అణు మౌలిక సదుపాయాలకు అలాగే వైమానిక రక్షణ వ్యవస్థలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. మిజైల్ వ్యవస్థ కూడా భారీగా నష్టం వాటిల్లింది. వాళ్ళు దాంతోపాటు న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి మరికొన్ని అంశాలు కూడా ప్రభావితం జరిగాయనేది వినిపించేమాట. అయితే ఆ టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ మాత్రం ఎటువంటి డ్యామేజ్ జరగలేదనేది వినిపిస్తోంది. అయితే దాడులకు ముందు ఇరాన్ దగ్గర 60% వరకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలు గణనీయంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్ తన అణు కేంద్రాలను పునర్నిర్మించే ప్రయత్నాల్లో ఉంది అనేది ఎగ్జాంపుల్. ఇక్కడ తెలేఘన్ 2 సైట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. 2015 అణు ఒప్పందాన్ని JCPOA అంటూ ఉంటారు. ఇరాన్ సరిగ్గా పాటించడం లేదని చెప్పి అంటూ 2025 సెప్టెంబర్లో UN కఠినమైన ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఇరాన్ చమురు ఎగుమతులు తగ్గిపోయాయి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కాబట్టి ఇక్కడ వినిపించే మాట ఇది. ఆర్థిక సంక్షోభం గురించి తెలిసిందే. సో దాంతోపాటు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఏ మేరకు పడిపోయిందో చూసాం. ఏకంగా ఒక డాలర్ 12-13 లక్షలు, కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువగానే ఉంది అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితికి పడిపోయింది ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి. సో అక్కడి నుంచి కోలుకోవాలని ప్రయత్నం చేస్తోంది. సో అక్కడ వాళ్ళు అడుగుతోంది ఒకటి, మాకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, ఉండడానికి సరైన జీవన వసతులు కల్పించట్లేదు ఈ ప్రభుత్వం. అందువల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి ఇరాన్ ప్రజలు అక్కడ అంటున్న పరిస్థితి. ఇంకా అక్కడి నుంచే మొదలు పెడితే ఎప్పుడైతే ఇజ్రాయెల్ అలాగే అమెరికా దాడి చేశాయో ఆ దాడుల క్రమంలో ఇరాన్ ఇంకా పూర్తిగా విధ్వంసం అయిపోయింది. ఇరాన్ పూర్తిగా తన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నినాదాలు చేయడానికి ప్రధాన కారణం ఇది. ఒక్కసారి ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అమెరికా ఇప్పుడు ఏం చేయబోతోంది? ఎందుకంటే
ఇరాన్ కనుక మళ్ళీ అణ్వాయుధాలను కనుక చేపట్టింది అనుకుందాం. ఇక్కడ అమెరికా గురించి మాట్లాడుకునే సందర్భం, అమెరికా ఇప్పటికే బెదిరిస్తోంది. ఏమని? మీరు కనుక కరెక్ట్గా అక్కడ వ్యవహరించకపోతే, ఇంకా దాడులకు దిగితే, ఇంకా శృతి మించితే పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉంది అనేది అమెరికా ఇస్తున్న వార్నింగ్. అమెరికా వార్నింగ్ని అదే లెవెల్లో ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది ఇరాన్. ఏమంటోంది ఇరాన్? ఏమంటోంది? దాదాపుగా మీరు కనుక ఒకవేళ మీ పద్ధతి మార్చుకోకపోతే మేమే దాడి చేస్తాం, అణుదాడికి దిగుతామనేలా ఇక్కడ హెచ్చరిస్తోంది. ఒకవేళ ఇరాన్ మళ్ళీ అణ్వాయుధాల తయారీ దిశగా కనుక అడుగులు వేస్తే తిరిగి దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. అయితే తన ఇన్ఫాక్ట్ అణు విద్యుత్ కేంద్రాల కోసం ఇరాన్ ప్రస్తుతం రష్యా మీద ఆధారపడింది. రష్యా సహకారం అందిస్తోంది. బుషహార్ ప్లాంట్ అంటూ ఉంటారు దీన్ని. అయితే ఇరాన్ ప్రస్తుతం పూర్తిస్థాయి అణ్వాయుధం అంటే న్యూక్లియర్ బాంబ్ లేదు అనేది వినిపించమాట. కానీ దాన్ని అతి తక్కువ టైంలో తయారు చేయగల సాంకేతిక అలాగే ఆ మెటీరియల్, ఆ టెక్నాలజీ, అలాగే మెటీరియల్ ఉన్నాయనేది వినిపించమాట. మరి ముఖ్యంగా ఇంటర్నేషనల్ ప్రెషర్, జియో పాలిటిక్స్లో చూస్తూ ఉంటాం. ఇంటర్నేషనల్గా ప్రెషర్ వచ్చిన తర్వాత అంతర్గతంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఇప్పుడు కొనసాగిస్తోందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఉంటే ఎటువంటి మిసైల్స్ రేంజ్ ఉండే అవకాశం ఉందో మాట్లాడుకుందాం. ఇరాన్ నేరుగా అమెరికా ప్రధాన భూభాగం మీద దాడి చేయగలదా అనే ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుకోవాలంటే ఇది కాస్త సవాల్తో కూడుకున్నది. కానీ రిమెంబర్, అసాధ్యం మాత్రం కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని లెక్కల ప్రకారం రేంజ్ ఆఫ్ మిసైల్స్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 10,000 కిలోమీటర్ల రేంజ్ ఇరాన్ తన సరికొత్త ఖండాంతర ఇంటర్ బాలిస్టిక్ మిసైల్ అంటూ ఉంటారు కదా, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ICBM అంటూ ఉంటారు. ఇది ఏకంగా 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రయాణించగలదు అని చెప్పి ఇరాన్ చెప్తున్న మాట. ఒకవేళ ఈ క్షిపణి నిజంగా పనిచేస్తుంది అనుకుందాం, అది వాషింగ్టన్ DCతో పాటు న్యూయార్క్, అలాగే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద అమెరికా, అక్కడి వరకు వెళ్ళగలదు. దీని యాక్యురసీ గురించి మాట్లాడితే, దీని యాక్యురసీ అలాగే అమెరికా